మనం ఏం చేసామని ఆఫీస్లో హైలైట్ అవడానికి, ఇంపార్టెన్స్ ఉండడానికి? అన్నయ్య వదిన ఆవిడ ప్రాణాలు కాపాడారు, అందుకే వాళ్ళకంత గౌరవం. పోయి నీతో చెప్పాను చూడు, మా చెప్పుతో మేం కొట్టుకోవాలరా. ఈ మధ్య నువ్వు మరీ పాజిటివ్ అవుతున్నావు అఖిల్. ఇంట్లో ఎలాగూ తప్పదు. ఆఫీస్లో మనం అభి అన్నయ్యకు వసు వదినకు నెగిటివ్గా ఉన్నామంటే మనకి జాబ్స్ ఉండవు. అది గుర్తుపెట్టుకోండి. వీధిన పడాల్సి వస్తుంది మనం. ఒక వాచ్మెన్ గారు చైర్మన్ గారు ఎదురుగుండా కూర్చోవడం, చైర్మన్ గారి మరిదిని నేను నించోవడం, ఇంతకన్నా అవమానం ఉంటుందా? ఇదిగో ఇవి మొత్తం అకౌంట్స్ ఫైల్ వసు. ఆడిటర్కి పంపక ముందే వీటి నువ్వు తరోగా చెక్ చేయాలి. అలాగే మేడం. ఎక్స్ట్రా బర్డెన్ పెట్టానని ఏమీ అనుకోవుగా? అదేం లేదు మేడం, మన ఆఫీస్కి సంబంధించిన ప్రతి పని నాదే. ఏంటి అభిరామ్, మీరేమీ ఫీల్ అవ్వట్లేదు కదా? మీరంటే తనకు చాలా ఇష్టం మేడం. మీకోసం తను ఎంత వర్క్ అయినా చేస్తుంది. అందుకేనా పశుకి తోడుగా వచ్చావు? మేడం. ఉమ్, హలో అక్క. పర్వాలేదు వసు, మనమేగా ఉన్నాం, గట్టిగా మాట్లాడు. థ్యాంక్స్ మేడం. చెప్పక్క. రాత్రికి వంటేం చేయమంటావు వసు? మీ ఇష్టం అక్క. నాకు మాత్రం కర్డ్ రైస్ చాలు. ఏంటి వసు, రాత్రి భోజనం గురించా? అవును మేడం. కూరలు ఏం చేయాలని పావని అక్క అడుగుతోంది. ఇప్పుడేం వంట చేసుకుంటారో మా ఇంటి నుంచి క్యారేజ్ పంపిస్తానులే. అయ్యో, మీకెందుకు మేడం శ్రమ? వసు. వద్దు మేడం, మా ఇంట్లో వంట చేస్తారు. ఏ, మా ఇంటి వంట తినరా మీరు? అదేం లేదు మేడం. మా లక్ష్మి చాలా బాగా వంట చేస్తుంది. ఈరోజు మా ఇంటి వంట రుచి చూడండి. చలపతి, లక్ష్మికి ఫోన్ చేసి మంచి డిన్నర్ రెడీ చేయించు. వసు వాళ్ళ ఇంటికి పంపిద్దాం. అయ్యో మేడం. అలాగే వదినా. వసుంధర గారు, మీ కర్డ్ రైస్ మాత్రమే చాలా? అవును సార్.
నేను కాసేపు ఫైల్స్ చూసి బయలుదేరతాను మేడం. అలాగేనమ్మా. అభి ఉన్నాడు కదా, జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్తాడు. ఇంట్లో భోజనం చేశాక ఎలా ఉందో ఫోన్ చేసి చెప్పాలి అభిరామ్. అలాగే మేడం. వదినా, ఆ ఫైల్స్ పెట్టేశాను. సరే, పద బయలుదేరదాం. ఆ, సరే, నేను వెళ్ళొస్తా. ఈ పాటికి అభి వసూలు ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు. ఈ ఇంటి క్యారియర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మమ్మీ, ఆకలిస్తుంది మమ్మీ, త్వరగా అన్నం పెట్టు. ఇవాళ మన ఇంట్లో వంట చేయలేదమ్మా. ఎందుకు చేయలేదు? నిన్న మన ఇంటికి ఒక అమ్మగారు వచ్చారు కదా, మన కోసం అమ్మగారు వాళ్ళ ఇంట్లో వంట చేసి పంపిస్తాను అన్నారు. కాసేపు వెయిట్ చేయి, వచ్చిన తర్వాత తిందువు గాని. లక్ష్మి, నువ్వు బాగా వంట చేస్తావని వసు వాళ్లతో చెప్పాను. మళ్ళీ నాకు మాట రాకూడదు. నన్నెక్కడ చేయనిచ్చారమ్మా, మొత్తం మీరే చేస్తున్నారుగా. షూ, గట్టిగా అరవకు, ఎవరైనా వింటారు. మీరు వంటింట్లోకొచ్చి చాలా రోజులైంది. మళ్ళీ మీరు వంట చేస్తున్నారంటే వాళ్ళెంతో పుణ్యం చేసుకొని ఉండుంటారు. లేదు లక్ష్మి, వాళ్ళకి వంట చేసి పెట్టడం నా అదృష్టం. నా ప్రాణాన్ని కాపాడారు వాళ్ళు. ఈరోజు వాళ్ళు కడుపు నిండా భోంచేయాలి. వసుకి పెరుగన్నం కావాలట. గడ్డ పెరుగు తీసుకురా, వెళ్ళు. అలాగేనమ్మా, ఈ రోజున వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేరు. వసు తినబోయే పెరుగన్నంలో ఈ విషయాన్ని కలిపితే వసు వైకుంఠం చేరుకుంటుంది. నాకు అడ్డు తొలగుతుంది. నా వల్ల కావట్లేదు. అమ్మా, ఏంటంటే ఎవరైనా తిన్నదరగటానికి వాకింగ్ చేస్తారు, మీరేంటంటే తినక ముందే వాకింగ్ చేస్తున్నారు? నీకిది వాకింగ్ లా అనిపిస్తోంది? బాగా ఆకలేస్తోంది, తట్టుకోలేక పచార్లు చేస్తున్నాను. అమ్మా, మంచిదే కదే, ఎంత ఆకలేస్తే అంత ఎక్కువ తినొచ్చు. ఆ లోపు ఆకలితో పోతే ఎవరా గ్యారంటీ? ఆవిడ గారు ఎప్పుడు వంట చేసి పంపిస్తుంది, మనం ఎప్పుడు తింటాం? అంత ఆగలేనప్పుడు మీరే వంట చేసుకుని తినొచ్చు కదా పిన్ని. ఎక్కరిస్తున్నావా అంటే వంట చేయడం నా వల్ల ఎక్కడవుతుంది? నీకు తినడం తప్ప వండడం రాదు. 10 నిమిషాలు ఆగండి, సుమిత్ర మేడం ఇంటి నుంచి క్యారియర్ వస్తుంది. అమ్మా, అమ్మా. ఈ క్యారేజ్లను డ్రైవర్కిచ్చి వసు వాళ్ళ ఇంటికి పంపించు లక్ష్మి. అలాగేనమ్మా. జాగ్రత్తగా పెట్టించు. శేషు, శేషు. పెరుగన్నంలో విషం కలిపితే వసు చచ్చిపోతుంది. వంట చేసింది వదిన లక్ష్మి కాబట్టి ఏదైనా డౌట్ ఉంటే వదిన మీదకి పోతుంది. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. అటు వసుంధర చస్తుంది, ఇటు వదిన జైలుకెళ్తుంది.
ఏం చేస్తున్నారు సార్? అది భోజనం క్యారియర్ సరిగ్గా ఉందా లేదా అని చూస్తున్నాను. స్వయంగా అమ్మగారే క్యారేజ్ కట్టారు సార్. అంతా కరెక్ట్గా ఉంది. డ్రైవర్ తీసుకువెళ్ళు. అలాగేనమ్మా. ఛా, జస్ట్ మిస్. ఈ లక్ష్మి 10 నిమిషాలు లేటుగా వచ్చుంటే పాయిజన్ కలిపేసి ఉండేవాణ్ణి. అయినా పర్వాలేదు, పెరుగన్నం వసూను చేరేలోపు పాయిజన్ కలిపేస్తాను. అమ్మా, ఇంకా ఎంతసేపు ఎదురు చూడాలి? కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. పిల్లిని మింగండి ఆంటీ, కడుపులో ఉన్న ఎలకల్ని తినేస్తుంది. నేను ఆకలితో బాడు చేస్తుంటే నీ కుళ్ళి చోకులేటే. కాసేపు ఓర్చుకోవే, క్యారేజ్ వస్తుంది. వసుంధర మేడం, వసుంధర మేడం, క్యారేజ్ తీసుకొచ్చాను మేడం. క్యారేజ్ వచ్చిందటే. ఆగవే, ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళి క్యారేజ్ తీసుకుని వస్తాను. ఆగండి అన్నయ్య. బావగారు మీరు ఆగండి, నేను తీసుకొస్తాను. పర్వాలేదులేమ్మా, నేను తీసుకొస్తాను. వద్దన్నయ్య, మేడం గారి ఇంటి నుంచి వచ్చిన మనిషి అతను. మిమ్మల్ని ఇక్కడ చూస్తే ఆ చలపతికి చెప్తాడేమో. ఇప్పుడు అర్థమైందా ఆంటీ? ప్రతి దానికి తొందరే మీకు. మీరెళ్ళి అతని కంట్లో పడుంటే రేపు మీ జాబ్ పోయేది. నిజమేనే, తొందరపడ్డాను. అందుకే ఆ ఆత్రం కాస్త ఆపుకో. ఆత్రం కాదురా, ఆకలి. నమస్కారం అమ్మా. నమస్తే. పెద్ద మేడం గారు మీ క్యారేజ్ పంపించారు మేడం. ఉంటాను మేడం. గుడ్ నైట్ మేడం. ఆగండి. మీరెవరు? నేను పెద్ద మేడం గారి ఇంట్లో పనిచేస్తుంటాను మేడం.
ఆ ఇంట్లో మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. అంటే నేను పార్ట్ టైం వర్క్ చేస్తాను మేడం. అప్పుడప్పుడు పనున్నప్పుడు పిలుస్తారు. ఎలా వచ్చారు? బైక్ మీద మేడం. ఉంటాను మేడం. హలో, ఏమండి? మేడం, నా పర్స్ మేడం పడిపోయింది. మిమ్మల్నే పిలుస్తున్నాను, మీరు వెళ్ళిపోయారు. మీ పర్స్ పడిపోయింది. వెళ్ళొస్తాను మేడం. అమ్మయ్యా, నా టైం బాగుండి నేను దొరకలేదు. త్వరగా వడ్డించవే, నేను ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను. నీకంటే చిన్నపిల్లలే బెటరు. వాళ్ళు చూడు ఎంత కామ్గా ఉన్నారో. వాళ్ళకే ఏవో చిరుతిళ్ళు తినుంటారు, అందుకే వాళ్ళకి ఆకలి వేయటం లేదు. అలా ఏం కాదులేవే, నీది హుస్సేన్ సాగర్ అంత పెద్ద కడుపు కదా, అందుకే ఆడ బకాసురాల్లా ఆకలికి ఆగలేకపోతున్నావు. ఆకలిగా ఉందని ఎక్కువ తినకండి ఆంటీ, కడుపు నొప్పి వస్తుంది. ఏమీ రాదే. అయినా ఇది సుమిత్రాదేవి మేడం ఇంటి భోజనం, తృప్తిగా తింటాను. ఆ వసు పావనేలకు మిగల్చకుండా తింటాను. ఈ రాత్రికి ఇద్దరు ఆకలితో చావాలి. వదినా, వసుగారు మీరు కూర్చోండి, అందరం కలిసే తిందాం. మీరు తిన్నాక మేము తింటాంలేండి. మేం తిన్నాక మీరు తినడానికి ఏం ఉండవే. కాస్త నెమ్మదిగా తినవే, ఏంటంత ఆత్రం? ఏంటే పవనే అది పక్కన పెడతావేంటి? పెరుగన్నం పిన్ని, వసుకి. ఏ తనొక్కతే పెరుగన్నం తినాలా? మేం తినకూడదా? అలా ఏం లేదు పిన్ని. ఆ బాక్స్ ఇలా ఇవ్వక్క. ఇంకొంచెం పెట్టు.
నాకు పెరగన్న ముద్దమ్మా, నువ్వు తిను. పెరగన్నం మీరు తింటారు కదా బావగారు, మీరు తినండి. మీరు కూడా కాస్త పెరగన్నం తినండి. మీకు ఉంచుకోండి వసు గారు. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి, తినండి.